దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులు ఎందరో ఉన్నారు. అటువంటి వారిలో అతి పిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుర్తుంచుకునే ఉంటారు. విశాఖ ఏజెన్సీ, తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సహాయ సహకారాలతో బ్రిటిష్ పాలకులపై 2 ఏళ్ల పాటు సాయుధ పోరాటం నడిపి తెల్లదొరలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అల్లూరి సీతారామరాజు పోరాట చరిత్రలో ఎందరో గిరిజన స్వాతంత్ర సమరయోధులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గిరిజన స్వాతంత్ర సమరయోధులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇటువంటి పోరాట ప్రాంతాల్లో వారి స్మృతి చిహ్నాలను అభివృద్ధి చేయడం, వారి కుటుంబాలను ఆదుకునే ప్రక్రియ చేపట్టింది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజుకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన గాం గంటందొర కుటుంబీకులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. గంటందొరకు 5 కుమారులు కాగా వారి వారసులు ప్రస్తుతం 11 కుటుంబాలు ఉన్నాయి. వీరికి తగిన జీవనోపాధి, ఉండేందుకు సరియైన నివాసం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్ది నెలల క్రితం భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా గంటందొర మనవడును భీమవరం పిలిపించుకొని ఉచిత రీతిని సత్కరించి వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న క్షత్రియ సేవా సమితి ద్వారా గంటందొర వారసులైన 11 కుటుంబాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా బట్టపనుకుల పంచాయతీ లంకవీధి గ్రామంలో శాశ్వత గృహ వసతి కల్పించేందుకు తగు చర్యలు తీసుకున్నారు. 2022 ఆగస్టు 22వ తేదీన చింతపల్లిలో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు విచ్చేసిన కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న దొర గంటందొర కుటుంబీకులను సత్కరించి వారికి తగిన వసతి, గృహం, పక్కా గృహాలు, ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు ప్రస్తుతం బట్టపనుకుల పంచాయతీ లంకవీధి గ్రామంలో సుమారు 80 సెంట్ల విస్తీర్ణంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో 11 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం శరవేగంగా ప్రారంభమైంది. ప్రస్తుతం పునాదుల దశ దాటి నిర్మాణం జరుగుతున్న ఈ ఇళ్లను ఈ ఏడాది జూలై 4వ తేదీలోగా పూర్తి చేసి వారి కుటుంబాలకు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జూలై 4వ తేదీన అందజేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్షత్రియ సేవా సమితి ప్రధాన కార్యదర్శి నానిరాజు, నర్సీపట్నం క్షత్రియ పరిషత్ అధ్యక్షుడు బంగారాజు, కార్యదర్శి చక్రపాణి, కోశాధికారి నాగేంద్రబాబుతో పాటు కొయ్యూరు మండలానికి చెందిన డివిఎస్ రాజు తదితరులు గంటందొర కుటుంబీకుల ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 27వ తేదీన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు, నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రతినిధులు, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు కూడా లంకవీధి గ్రామానికి విచ్చేసి ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తితోనే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ గంటందొర వారసుల కుటుంబాలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని నానిరాజు తెలిపారు. గత సంవత్సరం జూన్ 7వ తేదీన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా లంకవీధి గ్రామంలో గంటందొర విగ్రహ ఆవిష్కరణ జరిపారు. అల్లూరి సీతారామరాజు స్మారక ప్రాంతాలతో పాటు గంటందొర కుటుంబీకులకు కూడా తగిన ఉద్యోగ, ఉపాధి, గృహ వసతి కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లకు విద్యుత్తు, మంచినీటి సరఫరా, రహదారులు వంటి సదుపాయాలు కల్పించేందుకు కూడా పాడేరు ఐటీడీఏ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా పూరిపాకల్లో నివసిస్తూ తగిన జీవనోపాధి లేని గంటందొర వారసుల కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే కాకుండా ఇతరత్రా కూడా వారి కుటుంబాలను ఆదుకునేందుకు క్షత్రియ సేవా సమితి, క్షత్రియ పరిషత్ సభ్యులతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా గిరిజన స్వాతంత్ర సమరయోధుల సంస్మరణార్థం లంబసింగిలో కోట్లాది రూపాయల వ్యయంతో మ్యూజియం నిర్మాణం చేపడుతుంది. అల్లూరి పోరాటంలో ఆయన వెంట నడిచిన మిగతా గిరిజన స్వాతంత్ర సమరయోధులను కూడా గుర్తించి వారిని కూడా, వారి కుటుంబాలను కూడా అన్ని విధాలా ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల పర్యవేక్షణలో గిరిజన సాంస్కృతిక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో గిరిజన స్వాతంత్ర సమరయోధులను గుర్తించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. అనేక దశాబ్దాల తర్వాత గంటందొర వారసులకు లంకవీధిలో పక్కా గృహాల నిర్మాణం ప్రారంభం కావడం, ఈ ఏడాది మధ్యలో వీరికి ఈ గృహాల అప్పగించేందుకు చర్యలు తీసుకుంటుండడంతో అల్లూరి అనుచరుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇదే రీతిలో మిగతా అనుచరులను, వారి కుటుంబాలను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని విశాఖ, తూర్పుగోదావరి, పూర్వపు జిల్లాల పరిధిలో ఉన్న అల్లూరి అనుచరుల కుటుంబాల సభ్యులు కోరుతున్నారు.